హాయ్ హలో ఆల్ వెల్కమ్ టు మై వ్లాగ్స్ ఫ్రెండ్స్. నేను మీ లింగబాబు. ఈరోజు మీకు రాముని గుండాలనే ఒక చారిత్రకమైన ప్లేస్ని చూపెట్టబోతున్నాను. ఇది రామగుండంలోని లింగాపురం అనే గ్రామం వద్ద ఈ రాముని గుండాలనే ఈ ప్రాంతం ఉంది. ఇలా ఈ కనిపించే ప్రాంతం నుంచి మనం అటు వెళ్ళినట్టయితే ఈ రాముని గుండాలనే ప్రాంతానికి చేరుకుంటాం. మీకు అక్కడికి వెళ్ళి ఆ ప్రాంతంలోని ఆ 108 గుండాలను మీకు నేను చూపించే ప్రయత్నం చేస్తాను. అక్కడ రాములవారి పాదాలు కూడా ఉన్నాయి. ఆ పాదాలు కూడా మీకు చూపించే ప్రయత్నం చేస్తాను ఫ్రెండ్స్. ఫ్రెండ్స్ మీకు కనిపిస్తున్న ఇవే రాములవారి గుండాలు. ఈ వర్షాకాలంలో మనకు వర్షాలు పడినప్పుడు ఇక్కడ వాటర్ ఫ్లో ఉండి ఇక్కడ మనకు చాలా వాటర్ వస్తాయి. ఇదా ఫ్రెండ్స్, ఇది పంచపాండవులు స్నానం చేసినటువంటి రెండో గుండం. ఇది సింపుల్గా ఉంది, మనం అనుకున్నంత హార్డ్గా లేదు. ఇప్పుడు దాని నుంచి నేను వస్తాను, చూద్దాం. జై శ్రీరామ్, జై శ్రీరామ్, జై శ్రీరామ్, జై శ్రీరామ్. ఫ్రెండ్స్, మనకి ఇక్కడ ఆలయ నిర్వాహకులు శ్రీ తిప్పన సత్యన్న గారు ఉన్నారు. వారు ఈ ఆలయానికి సంబంధించిన అన్ని వ్యవహారాలు తానే చూసుకుంటారు. సో ఇక్కడ ఈ రాముని గుండాలు ఏ విధంగా ఏర్పడ్డాయి, ఇక్కడ ఈ చరిత్ర ఏంటి, ఈ ప్లేస్ వెనుకున్న చరిత్ర ఏంటి అన్నీ ఆ స్వామివారి మాటలను విందాం. నమస్కారం స్వామి. స్వామి స్వామి చెప్పండి, ఇక్కడ మన ఈ చరిత్ర ఏంటి, ఇక్కడ ఈ ప్రాంతానికి ఉన్న ఈ చరిత్ర ఏంటి, హిస్టరీ ఏంటి, మీరు మా సబ్స్క్రైబర్ కోసం చెప్పగలరు? నా పేరు లింగపురం తిప్పని సత్యన్న. నేను ఒక 30 ఏళ్ళు బావి పని చేశాను. శ్రీశైలం ఆశ్రమం నుండి ఒక 2 సంవత్సరాలు గొడ్ల కాశాను. అప్పుడు నేను ఒక కోరిక కోరుకుంటా, నువ్వు కాదనకుంటా నా మన్నించాలని అప్పుడు సీత కోరుకుంటుంది. ఏంటిదమ్మా కోరుకో, మీరు కోరుకున్నది నేను కాదంటే దాని ఫలితం ఏముంటుంది, ఉండదు అని అన్న వల్ల అప్పుడు కోరుకుంటుంది. అయ్యా ఎడో భాగం ఏమో తల్లి రొమ్ము సెత్త, కుడి భాగం తల్లి రొమ్ము సెత్త, 2 భాగాల నుంచి ఒక అందమైన సుందరం ఉన్నది కాబట్టి నా స్నానం చేస్తానికి రోజొక్క నాకు గుండాలు తయారు చేయాలి, పొలాలు తయారు చేయాలని అప్పుడు కోరుకుంటుంది. మా పానమాస్త్రాలు తయారు చేయాలని కోరుకుంటే అప్పుడు సీతాదేవి మాట తీయలేక 108 గడిగలుండి 104 గుండాలు తయారు చేసిండు. సీత 2 పాదాలు, రాముని 2 పాదాలు, 4 పాదాలు పరుపు మీద ఉన్నాయి. అవి తయారు చేసి అక్కడ ఊకుండి అప్పుడు రాముడు ఆలోచించాక అప్పుడు వచ్చిండు రాగులమారు వచ్చి పాదాలు పట్టుకొని అడిగిండు. అడిగితే ఏమన్నాడు అని అంటే, అయ్యా నువ్వు ఇక్కడనే ఉండాలి ఇట్లా సంగతి అని అంటే అప్పుడు రాగుల మారుసికి చెప్పిండు. అరే నేను ఒకవేళ నీతో ఉంటే నేను ఒక్కనే అయిపోతాను, నువ్వు నేను అవుతావు. లేదు నువ్వు ఊళ్ళో పోయి చప్పులు పట్టుకొని నివాళిలో వీళ్ళందరినీ పట్టుకొని సొన్నాయిలు చప్పులు పట్టుకొని రా. ఒకవేళ నేను ఇక్కడ ఉన్నట్టయితే రామునిగా నిలిచిపోతా. ఒకవేళ ఇది నేను ఒకవేళ లేకపోతే ఇది రాకాలానికి రామగుండం అని పేరు పెట్టిండు రాముడు స్వయంగా. ఇది ఇక్కడ దీనికి తొవ్వలు లేకుండే, దారి లేకుండే, పెద్ద బోరుండే. అప్పుడు ఇదంతా నేనే ఓన్ గా చేయించినాను, అంటే ఆళ్ళ సహాయాలతో చేయించినాను. లింగపురం గ్రామస్తులు ఇక్కడ అయోధ్య సింగ్ కందుల పోషాని వీళ్ళందరితో చేయించినాను. 75 కిలోల అన్నదానంతో అయోధ్య సింగ్ పెట్టిండు. 75 కిలోల అన్నదానం. పోయినసారి 3 క్వింటాలు 25 కిలోల అన్నదానం జరిగింది. ఇప్పుడు గోశాల కట్టాల్సిన తయారున్నాం. కానీ పక్కపంటి రాజకీయ నాయకులు దీనికి పూనుకొని దీన్ని ఒక అభివృద్ధి కేంద్రంగా తయారు చేసి రాముని గుడి కనుక పెద్దది కట్టినట్టయితే రామేశ్వరానికి ఎంత బలం ఉందో రామగుండానికి ఇంకెక్కువ బలం ఉంటుంది. ఎట్లా అంటే ఫస్ట్ ఇటుకి వచ్చిండు కాబట్టి అయోధ్య నుంచి నాసిక్ వేయండు కాబట్టి నాసిక్ నుంచి రాముడు ఇక్కడికే స్వయంగా వచ్చిండు కాబట్టి దీనికి అంత పర్వతం ఉంటుంది. కాదు అనంటే ఇప్పుడు నేను
20 ఏళ్ళు అవుతుంది. 20 నుంచి 20 ఏళ్ళ నుంచి ఇక్కడ ఒక పురుగు బుస్సి ఏది లేదు. 1000 మంది బాగా అయినరు. సత్యపూర్తిగా నడుస్తుంది. భగవంతుడు ఈశ్వరుని దయ, రాముని దయ. శివం నమో శివాయ స్వాహ. శ్రీరామ్. కృతజ్ఞత స్వామి, మీకు చాలా ధన్యవాదాలు మాకు ఈ వృత్తాంతాన్ని తెలియజేసినందుకు. ఫ్రెండ్స్ చూశారు కదా, ఇది ఈ ప్రాంతం యొక్క వృత్తాంతం. స్వామివారు మనకు చాలా కూలంకుషంగా వివరించారు. సో ఇది ఈ ప్రాంతం. ఇక్కడ మీ ప్రాంతాన్ని మీరు సందర్శించాలంటే రామగుండం నుంచి లింగాపూర్ రావాలి. ఎవరైనా మీకు ఇక్కడ భీముని గుండాలంటే రాముని గుండాలంటే ఎవరైనా మీకు రాముని గుండ అంటే ప్రతి ఒక్కరు మీకు రాముని గుండం అనే పేరు అదే రాముని గుండ అంటే మీకు ఎవరైనా ఇక్కడ మీకు మీకు ఈ ప్రాంతానికి ఎలా రావాలో మీకు వారు తెలియజేస్తారు. చాలా దగ్గర ఉంది రామగుండానికి. చాలా మంచి ప్లేస్ ఫ్రెండ్స్. చాలా ఇది పవర్ఫుల్ ప్లేస్. చాలా ఇక్కడ చాలా ఆలయాలు ఉన్నాయి. దగ్గర 6 ఆలయాలు చెప్తాడు. ఇక్కడ ఆలయాలు అంటే స్వామివారు మనకి చెప్తారు. ఇక్కడ ఫస్ట్ జాంబవగుండం, భైరవగుండం, నేతిగుండం, పాలగుండం, అర్నిగుండం, కర్ణిగుండం, జీడిగుండం, మోక్షగుండం, సుమిత్రగుండం, కైకగుండం, కంశల్యగుండం, రామగుండం. అంటే ఇంతవరకు మనకు తెలుసు. ఇంకున్నాయి గుండాలు 104 గుండాలు ఉన్నాయి. 104 గుండాలు, 4 పాదాలు, నవగ్రహాలు 9. రామగుండంతో 109. మనం ఇక్కడ ఫస్ట్ భైరవుడు, నాగమునేశ్వరుడు, శిలనాగేంద్రుడు, నాగశేషున్నాడు, నాగ కన్యలై మహిషాసుర మర్దిని ఉన్నది. వీర వెంకటరమ సహిత సత్యనారాయణ భార్యతో సహా ఉన్నాడు. రామలక్ష్మణుడు ఉన్నారు. పంచ పాండవులు ఉన్నారు. అన్నమయ్య ఉన్నాడు. ఇక్కడ వనదుర్గ ఉన్నది. వీళ్ళు మాత్రం ఇక్కడ కొలువై ఉన్నారు. క్షేత్రపాలకుడు మాత్రం భైరవుడు. క్షేత్రపాలకుడు భైరవుడు. భైరవుడిని అప్పుడు ఆంజనేయుడు కలవలేదు రామునికి కాబట్టి భైరవుడిని స్వయంగా పిలిచి, అయ్యా నువ్వు ఈ క్షేత్రానికి కాపులు ఉండవు అని అంటే అప్పుడు క్షేత్రపాలకుడు భైరవుడు అయిండు. అప్పుడు నాగేంద్రుడిని పిలిచి ఇక్కడ నాగమునేశ్వరుడిని కావలుగా పెట్టిండు. అప్పుడు పూర్వకాలం. ఇప్పుడు నాగమునేశ్వరుడు ఉన్నాడు. పౌర్ణంగానే ఎప్పుడో ఒకసారి ఒక తొడ దొడ్డుతోని ఒక 5 గజాల తోని ఒక పాము వస్తుంది. రాత్రి 12-1 ఒకసారి మాత్రం మేము చూసినాం. 5 రోజులు కండ్లు కలవలేదు. 5వ రోజు మళ్ళా మొక్కితే తక్కువ అయింది. అప్పటి నుంచి దీని ఎంబడి వాడి దీన్ని ఇంత దూరం చేసుకొచ్చిన మీ అటువంటి వాళ్ళు ప్రజలు సాయపడి దీనికి ఒక తోడుగా నిలుచుండి ఒక కేంద్రంగా అభివృద్ధి చెందితే ఇది ఒక రామేశ్వరం లాగా నిలిచిపోతుంది అని కోరుకుంటాను నేను. కానీ ఆ భగవంతుడు ఆయనే కోరుకుంటాను. మనకేం తెలియదు. నా పేరు లింగపురం తిప్పని సత్యాన్న. శివం నమో శివాయ. శ్రీరామ్. మనకు వీళ్ళు హెల్ప్ చేయబోతున్నారు. మనకు వెంకటేష్ మధుకర్ మనకి ఇప్పుడు సహాయపడబోతున్నారు. వీళ్ళు హెల్ప్ తీసుకొని ఆ రామవారి పాలు కూడా మీకు చూపిస్తాను. రండి. ఫ్రెండ్స్ ఇప్పుడు మనం ఈ రాముని గుండాల వద్ద ఉన్నాం. ఫ్రెండ్స్ ఇక్కడ మనం పలు రకాల ఆలయాలను చూసుకోవచ్చు. ఈ పురాతనమైన ఆలయాలు. ఇక్కడ కాలభైరవ స్వామి ఆలయం ఉంది. ఇదే కాలభైరవ స్వామి ఆలయం. అండ్ అక్కడ పైన ఆలయం పైన వస్తుంది పంచపాండవుల ఆలయం. అదే ఫ్రెండ్స్ ఇది కాలభైరవ స్వామి ఆలయం. ఇక్కడ మనం పైకి వెళ్దాం. అక్కడ పంచపాండవ ఆలయం ఉంది. పైన పంచపాండవుల ఆలయం ఉంది. ఆలయం కూడా చూపిస్తాను మీకు. ఈ స్వామివారి శూలం.
ఫ్రెండ్స్ మీకు కనిపిస్తున్న ఇవే రాములవారి గుండాలు. ఈ వర్షాకాలంలో మనకు వర్షాలు పడినప్పుడు ఇక్కడ వాటర్ ఫ్లో ఉండి ఇక్కడ మాకు చాలా వాటర్ వస్తాయి. ఇదా ఫ్రెండ్స్, ఇది పంచపాండవులు స్నానం చేసినటువంటి రెండో గుండం ఇది. ఇదేనా ఒట్టిది. ఇక్కడ వినాయకుడు మనం చూసుకోవచ్చు. స్వామివారు శివాలయమా, ఇది శివాలయం. ఇవాళ ఏమన్నా నాగమునీశ్వరుడు. ఇక్కడ నాగభైరవ అమ్మవారిని చూసుకోవచ్చు. ఫ్రెండ్స్ ఇలా పైనుంచి ఇలా వాటర్ వస్తుంది వర్షం పడినప్పుడు ఇలా గుండాల ద్వారా. ఇప్పుడు వాటర్ తక్కువ ఉన్నాయి, చూడవచ్చు వాటర్ మనం. ఇక్కడికి పైకి వెళ్దాం. పైన పంచపాండవుల ఆలయం ఉంది, ఆలయం చూపిస్తాం. ఎవరన్నా వనదుర్గ అమ్మవారిని చూడవచ్చు మనం కూడా. వనదేవత అని కూడా అంటారు అమ్మవారిని. ఇది అతి పురాతనమైన పాండవుల ఆలయం, పంచపాండవుల ఆలయం ఇది. ఈ పాండవుల పాదాలు, ఇవి వారు వాడిన పనిముట్లు అన్న, వాళ్ళ ఆయుధాలు. ఇవి పంచపాండవులు వాడిన ఆయుధాలు. ఇది భీముని గద ఫ్రెండ్స్, మీరు చూడవచ్చు. ఇది పాండవులు వాడిన ఆయుధాలు. ఇక్కడ చాలా జాగ్రత్తగా వీళ్ళు కాపాడుతున్నారు. ఇలాంటి ఆలయం మన దేశంలో మరెక్కడ కనిపించదు మనకి. అది ఇక్కడి ప్రత్యేకత. శ్రీ రామానుజాచార్యులు. ఇక్కడ పైనుంచి వచ్చిన వాటర్ మనకి ఇలా పైనుంచి వాటర్ వచ్చి ఇలా ఈ గుండాల ద్వారా కిందికి వెళ్ళి అక్కడ చెరువు ఉంది, ఆ చెరువులో వాటర్ అంతా కలుస్తుంది ఫ్రెండ్స్. ఇది ఒక చాలా అద్భుతమైన ప్రాంతం, ఇది ఒక పవర్ఫుల్ ప్లేస్ కూడా. ఇక్కడికి మీరు వచ్చి స్వామివారిని మీరు మొక్కులు చెల్లించుకున్నట్లయితే మీకు అనుకున్న కార్యక్రమాలు అన్నీ జరుగుతాయి. మీరు కూడా తప్పకుండా ఈ ప్రాంతాన్ని విజిట్ చేయండి. వర్షాకాలంలో టూరిస్టులు చాలామంది వస్తారు ఫ్రెండ్స్ ఇక్కడికి, భక్తులు. ఎందుకంటే వాటర్తో ఇక్కడ ఈ ప్రాంతం చూడడానికి చాలా ఆహ్లాదకరంగా ఉంటుంది. కానీ అదేంటన్నా మహిషాసుర మర్దిని, నాగమాత్రికలు. నాగమాత్రికలు, మహిషాసుర మర్దిని చూడవచ్చు మీరు. ఒక చాలా ఏన్షియంట్ ప్లేస్. మనకి ఇలాంటి ప్లేసెస్ ఇక్కడ కనబడవు మన తెలంగాణలో. ఎక్కడన్నా పైన పైనుంచే అదే వర్షం పడినప్పుడు ఫ్రెండ్స్ మనకు పైనుంచి వాటర్ వస్తాయి కిందికి. ఆ పైనుంచి ఇలా ఇంకా పైన ఉన్నాయి కానీ ఇక్కడ అక్కడి నుంచి వస్తాయి కదా, పైన జారుకుంటూ వాటర్ వస్తాయి కిందికి. ఇది గొప్ప చరిత్ర కలిగిన ప్రాంతం. మీరు కూడా చూడండి. రామగుండంకు అతి సమీపంలో ఉంది ఈ ప్రాంతం. లింగాపురం అనే గ్రామంలో ఈ రాముని గుండాలనే ఈ ప్రదేశం ఉంది. చాలా బ్యూటిఫుల్ ప్లేస్ ఫ్రెండ్స్ ఇది. మీరు తప్పక విజిట్ చేయండి. సో మనం ఇప్పుడు కిందికి వెళ్తున్నాం. ఇక్కడ రామాలయం కూడా ఉంది. రామాలయం చూపిస్తాను మీకు.
అన్న ఇదే ఆలయం మానస దేవాలయం సప్త ఋషులు మానసదేవి. ఓకేనా. నాగమ్మనా. అన్న ఇక్కడ ఈ రాముని గుండాలు ఏ విధంగా ఏర్పడ్డాయన్న మాకు కొంచెం చెప్పగలుగుతారా? రాముని గుండాలు ఇక్కడ రాముడు అక్కడ వనవాసం చేసే టైంలో ఇక్కడికి వచ్చినాడు. ఆ గుండాలు వాళ్ళు స్నానం చేయడానికి గుండాలు ఏర్పరచుకున్నారు. ఎప్పుడప్పుడు రాముడు సీతాదేవి ఇద్దరు వచ్చారు ఇక్కడికి వచ్చారు, ఇద్దరు వచ్చారు. వనవాసం టైంలో ఇక్కడ ఉన్నారు. వాళ్ళు ఇక్కడ గుండాలు వాళ్ళు స్నానం చేయడానికి ఇక్కడ తగ్గుకున్నారు. వాళ్ళు మొత్తం 108 గుండాలు, 108 గుండాలు. 109ది రామగుండం. అంటే ఈ రాముని గుండాల వల్ల ఈ ప్రాంతానికి రామగుండం పేరు వచ్చింది. అది దీని వెనుక ఉన్న చరిత్ర. రామునికి రామాలయం. ఫ్రెండ్స్ ఇది రామాలయం. జై శ్రీరామ్, జై హనుమాన్. జై శ్రీరామ్, జై హనుమాన్. ఇవేంటన్నా ఈ గదు ఏంటి? ఖాళీ లాస్ట్ ఒకటి అది ఏర్పాటు చేయాలి. అందులో విగ్రహం ఉంది కానీ అనంతుల స్వామి. హనుమాన్ సార్ ఆంజనేయ స్వామి వారి విగ్రహం చూస్తున్నాం ఇక్కడ. జై హనుమాన్. ఫ్రెండ్స్ పైన రామాలయం ఉంది, సత్యనారాయణ స్వామి ఆలయం. ఈ రామాలయం చూసాం మనం. పైన సత్యనారాయణ స్వామి ఆలయం ఉంది ఫ్రెండ్స్, అక్కడ మీరు తీసుకెళ్తారు రండి. ఫ్రెండ్స్ ఇక్కడ రాఘుల మహర్షి అనే మహర్షి ఇక్కడ తను ధ్యానం చేస్తున్నప్పుడు రామచంద్ర స్వామి వారికి కళలో ఈ స్వామివారి ప్రత్యక్షమై ఇక్కడ తాను ధ్యానం చేస్తున్నట్లు తెలిసింది. అప్పుడు స్వామివారి ఇక్కడికి వచ్చి ఈ రాఘుల మహర్షిని కలిశారు. అదే సమయంలో ఇక్కడ ఈ రాముని గుండాలని శ్రీరాముల వారు ఏర్పాటు చేశారు. ఇది చాలా యాన్షియంట్ ప్లేస్. ఇది చాలా చారిత్రకమైన ప్లేస్. ఇది తప్పకుండా ఈ ప్రాంతాన్ని చూడండి. ఈ ప్రాంతాన్ని అభివృద్ధికి మనం కూడా తోడ్పడాలి. చూడండి ఫ్రెండ్స్, ఈ ప్లేస్ ఎంత బాగుందో. మొత్తం అట్లా పెడతాం. చాలా బ్యూటిఫుల్ ప్లేస్. ఫ్రెండ్స్ మీకు ఇప్పుడు ఒక అద్భుతమైన ఒక ప్రాంతాన్ని మీకు చూపెట్టబోతున్నాను. అదే రాములవారి పాదాలు మీకు చూపెట్టబోతున్నాను. సీతాదేవి పాదాలు ఉన్నాయి కదా, రాములవారి 2 పాదాలు, సీతావారి 2 పాదాలు ఇక్కడ మనకు కనిపిస్తాయి. వాటిని మనం దర్శనం చేసుకుంటాం. ఇప్పుడు దర్శనం చేసుకోబోదు మీకు నేను చూపిస్తాను. ఇదంతా దారి ఫ్రెండ్స్. ఈ కొండపై నుంచి మనం ఇలా వెళ్ళాలి. ఎంత దూరం ఉంటుంది ఇక్కడ నుంచి? యమకోణమా? ఫ్రెండ్స్ ఇక్కడ యమకోణం అనే ప్రాంతం కూడా ఉంటుందట. మనం యమకోణం అనే ప్రాంతాన్ని కూడా చూపిస్తున్నాం. ఇప్పుడు ఈ 2 ప్రాంతాలు మీకు చూపిస్తున్నాం. అవును చూపించాలి. అక్కడి నుంచి వస్తాయా? ఓకే, ఇక్కడ నుంచి వస్తాయి కదా ఇలా వాటర్. ఇంకా పై నుంచి వస్తాయి వాటర్. ఇలా కిందికి వెళ్తాయి ఫ్రెండ్స్ వాటర్. ఇది ఒక అద్భుతమైన ప్రాంతం. మీరు కూడా సందర్శించండి. మనలాంటి భక్తులు ఎక్కువ వచ్చినప్పుడే ఇక్కడ ప్రభుత్వం సదుపాయాలు ఏర్పాటు చేయడానికి ఆస్కారం ఉంటుంది. ఇది ఒక అడ్వెంచర్ అని చెప్పొచ్చు మనం.
మనం నేను వచ్చినాం కానీ ఇక్కడ మనకి సమయం సరిపోలేదు. సో ఈరోజు వచ్చాం మళ్ళీ చూపెట్టడానికి. ఫ్రెండ్స్ అది యమకొండ కనిపించేది యమధర్మరాజు అటు నుంచి ఇటు కింది నుండి అటు ఇక్కడికి వచ్చాడు యమధర్మరాజు. సింబల్ ఇట్లా వచ్చాడు. ఫ్రెండ్స్ ఇక్కడికి ఆ కాలంలో యమధర్మరాజు కూడా ఇక్కడికి వచ్చారు. వారు అక్కడి నుంచి అటు వెళ్ళిపోయారట. ఆ విధంగా ఇటు ఇటు అన్న వీళ్ళు ఇగల రావచ్చు అన్న. వచ్చేయండి, స్నానం చేసి వెళ్ళిపోవచ్చు. ఉన్నా కూడా మొత్తం పోతే. ఫ్రెండ్స్ ఇదే యమకొండం. వస్తారు వీడియో పెట్టుకొని కూడా వచ్చి చూపించారు. దీనికి ఇందులో నుంచి ఇలా లోపల నుంచి ఇలా రావాలి. వస్తే మనకి ఏమైనా కోరికలు ఉంటే కూడా నెరవేరుతాయని ఇక్కడ వీళ్ళ నమ్మకం. యమగండాలు వెళ్తాయని వీళ్ళ నమ్మకం. ఇదే యమకొండం. చెప్పాను దీని కింద నుంచి ఏగబోతున్నా. సో మనకి ఏమైనా కోరికలు ఉంటాయి మనం ఇక్కడ కోరుకోవాలి, ఖచ్చితంగా నెరవేరుతాయని నమ్మకం. జై శ్రీరామ్. జరుగుతుందన్న. జై శ్రీరామ్ ఫ్రెండ్స్. నిజంగా చాలా హ్యాపీగా ఉంది. ఇలా వాటర్ కాలు పెట్టచ్చా? పెట్టచ్చు అన్న. లోతు ఏముండదు అన్న. ఫ్రెండ్ బ్యాక్ పోలే. జై శ్రీరామ్ ఫ్రెండ్స్. మనసులో బలమైన కోరికను కోరుకుంటున్నా. ఉన్న గంటలు పోవాలి, లైఫ్ హ్యాపీగా సాగాలని కోరుకుంటున్నా. జై శ్రీరామ్. సింపుల్గా ఉంది, మనం అనుకున్నంత హార్డ్గా లేదు. ఇప్పుడు దాని నుంచి నేను వస్తాను, చూద్దాం. జై శ్రీరామ్. జై శ్రీరామ్. జై శ్రీరామ్. జై శ్రీరామ్. సక్సెస్ఫుల్లీ మనం యమగండం దాని నుంచి లోపలికి వచ్చాం, బయటకు వచ్చాం. చాలా హ్యాపీగా ఉంది. థ్యాంక్స్ అన్న, థ్యాంక్స్ ఫర్ యువర్ సపోర్ట్. స్నానం చేయాలని చెప్పండి. ఇక్కడ స్నానం చేస్తారా? ఇందులోకి లీగ్ వచ్చిన వాళ్ళు ఇక్కడ స్నానం చేస్తారు ఫ్రెండ్స్. ఇక్కడ ఈ పుణ్యస్నానం ఆచరిస్తారు వాళ్ళు. మీరు కూడా చల్లుకోండి అన్న. మీకు కొన్ని వాటర్ చల్లుకుంటాం పైన. ఇంకా మాకు టైం లేదు ఇప్పుడు స్నానం చేసేంత. అలా దీని కూడా వీడికి వస్తాయి, వీడికి వస్తాయి. ఏ లోతు వస్తుంది, గీడికి వస్తుంది అన్న. గీడికి వస్తుంది. దిగురా? అవునా? మెల్ల మెల్లగా జారుతుంది. మెల్ల మెల్లగా. మెల్ల మెల్ల. ఓకే, హ్యాపీ. సో మనం ఇప్పుడు రాములవారి పాదాలకి మన జర్నీని కంటిన్యూ చేస్తున్నాం. ఇంకా కంటిన్యూ అవుతుంది అక్కడి వరకు చూడండి. ఇంకా ఈ ప్రాంతం కూడా ప్రాంతం ఇవ్వగలుగుతారా? రాములవారి పాదాలైనా ఇక్కడ జంతువులు వస్తాయన్నా? రాత్రి సమయంలో నింబలు వస్తాయా? నేనే చెప్పాలనుకోలేదు ఇలా రాములవారి పాదాన్ని సందర్శిస్తానని. నా జన్మలో అనుకోలేదు, కానీ ఇప్పుడు అది ఆ కోరిక తీరబోతుంది. ఫీలింగ్ హ్యాపీ. వచ్చింది అంటే యూట్యూబర్స్ కాదు, నార్మల్గా వచ్చిండు. చూపిస్తా అని చెప్పని తీసుకొచ్చిన. యూట్యూబర్స్ ఎవరు చూపెట్టలేదు ఇక్కడ. ఇది చూపెట్టారు ఎవరు? ఇది బండదా?
కానీ 2 గంటలు పట్టిందన్న 2 గంటలు పట్టింది పోయే వరకు అక్కడ పరుపు బండ మీద చిన్న చిన్న రాళ్ళు ఉన్నాయి చూసా పరుపు లేకుంటే మంచి వాళ్ళు లేడీస్ కాబట్టి నడవడానికి ఇబ్బంది పడరు 2 గంటలు పోయే వరకు 2 గంటలు పట్టింది అవునా నాలుగు కూర్చొని కాలు కూర్చునే వాళ్ళు ఇక అదే అదే ఇది అలవాటు ఉన్నారు కదా నడవడం పొద్దున మా బాధ చూడాలన్న ఇవాళ వచ్చారా ఇవాళ కూడా వెళ్ళేది వేరేటోళ్ళు ఇట్లా మామూలుగా ఉన్నకి ఇక్కడ దాకా వచ్చినాక అన్న మేము చూడండి రిటర్న్ వచ్చింది అరే అతి అనవసరంగా వచ్చినాం అనిపించింది. అదే అదే చూస్తే మొత్తం చూడాలి ఇంకా మరి అంటే టైం వేస్ట్ అన్న. అదే అదే మిట్టారా ఇట్టాడు వేరేటోళ్ళకి ఎందుకు వచ్చి కదా అందులో ఓన్ 10% బ్యాటరీ ఇది చాలా హార్డ్ ట్రెక్కింగే నడవడం మనకు అలవాట్లేదు ఆయన నడవాలి తప్పదు. జై శ్రీరామ్ అనుకుంటూ నడవాలి స్వామివారి ఆ నామాన్ని మధులో నింపుకుంటూ బ్యాటరీ 10% నడవాలి. ఛార్జింగ్ ఛార్జింగ్ పెడదాం. ఏ ఆగురా అరే పవర్ బ్యాంక్ ఇది ఒక సాహసం. సాహసం చెప్పాలి ఇది సరే అన్న. అమ్మ దేవుడా వెంకటేష్ అన్న ఆ చెట్టు కింద పడుకున్నాడు. చాలా ప్రాంతం వరకు వచ్చాం ఫ్రెండ్స్. మనం దాదాపు ఒక 1/2 కిలోమీటర్ నడిచాం అడవిలో ఈ గుట్టపై. సరే అడవంటున్నా మీరు ఈ ప్రాంతం చూడవచ్చు. ఈ కొండలు వావ్. జై శ్రీరామ్ జై హనుమాన్. పర్లేదు తప్పకుండా చూపించాల్సిందే. 600 అయినా 150 నీకు ఇప్పుడు రాములవారి పదాలు నేను చూపించే తీరుతా. నిన్న వచ్చా నేను టైం లేదని మళ్ళీ ఇవాళ వచ్చినా కంపల్సరీ చూపించాలి. ఫ్రెండ్స్ ఇప్పుడు ప్రస్తుతం మనం రాములవారి పాదాలు వద్ద ఉన్నాం. ఇక్కడ రాములవారి పాదాలు సీతమ్మవారి పాదాలు మనం చూడవచ్చు. ఫ్రెండ్స్ కనిపిస్తున్న అదే ప్రాంతం రాములవారి పాదాలు. అక్కడ నుంచి వాటర్ అలా పడి ఈ లోయల నుంచి ఇలా వెళ్ళుకుంటూ అక్కడ మనకి రాముడి గుండాలో వాటర్ కలుస్తుంది. అక్కడే రాములవారు వారు బస చేసిన ప్రాంతంలో వారు స్నానం ఆచరించారు. అక్కడ కొన్ని రోజులు గడిపి వారు మళ్ళీ సీతమ్మవారితో వారు తన ప్రయాణాన్ని సాగించారు. ముందుకెళ్ళి మనం రాములవారి పాదాలు చూద్దాం రండి. రూట్ అన్న రూటా ఫ్రెండ్స్ ఇక్కడ మనకి ఇక్కడ ఈ బాణాలు కూడా వేస్తారు సింబల్స్ మనకు ఈ విధంగా రావాలి. ఫీలింగ్ సో హ్యాపీ, చాలా హ్యాపీగా ఉంది ఫ్రెండ్స్. కొంచెం జాగ్రత్త అంటే మన పరిస్థితి అలా పడతాం వెళ్ళిపోయి ఇంకా ఈ రాళ్ళు జారితే చాలా జాగ్రత్తగా కేర్ఫుల్గా రావాలి. ఇప్పుడు అయితే కథ ఇక్కడ బాగా గుర్తులు వచ్చు, ఇక్కడ ఒక బాగా గుర్తు ఇలా మీరు ఎవరైనా ఈ ప్రాంతాన్ని సందర్శించినట్లయితే నాకు కామెంట్ బాక్స్లో మీ అభిప్రాయాన్ని తెలియజేయగలరు. ఎందుకంటే మీరు ఇక్కడ చూసినట్లయితే మీరు కూడా మీ అభిప్రాయాన్ని తెలియజేయండి. ఎలా ఫీల్ అయ్యారు ఇక్కడ మీ ప్రాంతాన్ని మీరు ఈ కొండ ఎక్కుతున్నప్పుడు? ఇదే కదా రాములవారి పాదాలు పైన 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 సరే ఫ్రెండ్స్ రాములవారి పైన ఉంటాయి రాములవారి పాదాలు. ఇంకా పైకి ఎక్కాలి మనం. ఎక్కచ్చా ఇట్లనే ఎక్కేసి. ఇది చాలా కష్టం ఫ్రెండ్స్. ఎక్కుతారా? ఇక్కడ రివర్స్ స్ట్రాటజీ. ఇక అలసిపోయండి పూర్తిగా. మా దేవుడా ప్లేజ్ పెడతాం ఇట్లా ప్లేజ్ పెడతాం. ఇంకా పైకి వెళ్ళాలి ఫ్రెండ్స్. వాటర్ కూడా తెచ్చుకోలేదు, చాలా అలసిపోయాం. అవునవును వాటర్ కూడా తెచ్చుకోలేదు ఫ్రెండ్స్. యాక్చువల్గా ఈ తొందరలో ఎగ్జైట్మెంట్లో వాటర్ కూడా మర్చిపోయాము అసలు చూస్తామని ఎగ్జైట్మెంట్లో. మళ్ళీ చీకటి అవుతుంది కదా, చలికాలం తొందర చీకటి అవుతుందని మేము వచ్చేసాం వాటర్ మర్చిపోయి. పర్లేదు మనకంతా రాములవారు ఉన్నారు, మనకు బాగా హనుమంత వారు ఉన్నారు, ఇక్కడ మన ఫ్రెండ్స్ ఉన్నారు మనకి. ఇక బాణం సింబల్. ఇది బాగా సింబలా? పైకి వెళ్ళాలా? పైకి వెళ్ళు తవ్వ. ఎన్ని సింబల్స్ పెట్టినా కూడా దొరకదు, లేకపోతే దొరకదు. వెళ్ళా
అన్న ఇది సీతమ్మవారి ఒకటో పాదమ్మా? అమ్మవారి ఒకటో పాదం. ఓకే. కొంచెం ముందుకు పోతే రెండో పాదం ఉంటుంది. అక్కడ పైన ఉంటుందన్న? పైన రెండో పాదం ఉంటుంది. ఫ్రెండ్స్ ఇది సీతమ్మవారి ఒకటో పాదం. అన్న పైకి వెళ్ళాలా? ఫ్రెండ్స్ ఇది సీతమ్మవారి ఒకటో పాదం. అక్కడ పైకి వెళ్ళాలి. పైకి వెళ్తే అమ్మవారి రెండో పాదం ఉంటుంది. ఇది బాణం గుర్తు చూడవచ్చు మనం ఇక్కడ. ఇక్కడ సీతమ్మవారి రెండో పాదాన్ని మనం చూడవచ్చు. ఫ్రెండ్స్ ఇది సీతమ్మవారి రెండో పాదం. మంచి పాదం మంచిగా పడుతుంది. జై శ్రీరామ్, జై హనుమాన్. ఇది రాముడి రాముడి పాదం ఒకటి, ఇది రెండు రాముడి పాదం. ఇది రాముడి పాదం అన్న? ఇది రాముడి రెండు పాదాలు. ఫ్రెండ్స్ ఇక్కడ రాముడి రెండు పాదాలు చూడవచ్చు మనం ఇక్కడ. ఇది రాములవారి పాదం ఒకటి, ఇది ఇంకో పాదం రాములవారిది. చెట్లు ఉన్నాయి వల్ల క్లారిటీ లేదు. ఫ్రెండ్స్ ఇక్కడ మనకి చెట్లు ఇక్కడ పెరగడం వలన క్లారిటీగా మనకి పాదాలు ఏర్పడట్లేదు. అండ్ మీకు చూపిస్తున్నా ఇది రాములవారి రెండు పాదాలు. ఇది సీతమ్మవారి రెండో పాదం అన్న. బాగా కిందన్న అది. ఇది అమ్మవారి ఒకటో పాదం. ఫ్రెండ్స్ కనిపిస్తుంది అమ్మవారి ఒకటో పాదం. అమ్మవారి పాదాన్ని నేను స్పృశించి నేను నా భక్తిని అమ్మవారి తెలియజేసుకుంటున్నాను. వాటర్ నాపై చల్లుకుంటున్నా. ఎప్పటికి వాటర్ ఉంటాయి అన్న, ఎంత ఎండాకాలం వాటర్ ఎప్పటికి ఉంటాయి. జై హనుమాన్, జై శ్రీరామ్. ఇంట్లోకి వెళ్ళే కిందికి వస్తాయి వాటర్. ఇక్కడ నుంచి వాటర్ కిందికి వెళ్తాయి ఫ్రెండ్స్. ఇట్లా ఇక్కడ ఎప్పుడు 365 days ఇయర్లో ఎప్పుడు వాటర్ ఉంటాయి. ఇక్కడ వర్షాకాలం ఎండాకాలం ఎప్పుడు వాటర్ ఉంటాయి. ఇక్కడ వాటర్ అనేది ఇక్కడ ఎండిపోవడం జరగదు. ఇందులోనే ఊరుతాయి. ఊట ఇందులో ఉంటుంది. ఆ ఊట ఇందులో ఊరి వాటర్ వస్తాయి ఇక్కడికి. జై శ్రీరామ్, జై హనుమాన్. ఫ్రెండ్స్ అక్కడ ఇడిపెట్టు. ఫ్రెండ్స్ అక్కడ పైన అమ్మవారి రెండో పాదం ఉంది. లాగా వస్తుంది అన్న. లేకపోతే ఓకే ఓకే. ఫ్రెండ్స్ అక్కడ అమ్మవారి రెండో పాదం ఉంది. ఇది మొదటి పాదం మనం చూసింది. ఇక్కడ అమ్మవారి రెండో పాదం సీతమ్మవారి. ఆ రెండో పాదం రాముని రెండు పాదాలు అక్కడే ఉన్నాయి. చూపిస్తా రండి. మనం చూసుకోవచ్చు ఈ మార్కింగ్ చేశారు ఇక్కడ. పాదాలు గిల దారి. సీతమ్మవారి రెండో పాదం. ఈ పాదాలను కూడా నేను దర్శించుకుంటున్నా. నా భక్తి తెలియజేసుకుంటున్నా భక్తిని. జై శ్రీరామ్, జై హనుమాన్. రాముంది. ఫ్రెండ్స్ ఇక్కడ రాములవారి పాదాలు రెండు పాదాలు చూడవచ్చు. ఇదొక పాదం, ఇదొక పాదం. ఇక్కడ గడ్డి పెరిగి మన ఇక్కడ క్లారిటీ కనిపించట్లేదు మనకు. ఈ రెండు పాదాలు రాములవారి పాదాలు. జై శ్రీరామ్, జై హనుమాన్. జై శ్రీరామ్, జై హనుమాన్. జై శ్రీరామ్, జై హనుమాన్. నిజంగా నా భక్తి ఇక్కడ నా ఒళ్ళు పులకరించిపోతుంది. నిజంగా రోమాలు ఇక్కబడుతున్నాయి ఇక్కడ చూసిన చాలా హ్యాపీగా ఉంది. చాలా గర్వంగా ఉంది ఒక హిందువుగా. మీకు అందరికీ చూపిస్తాను కూడా నాకు కూడా చాలా హ్యాపీగా ఉంది. మీరు కూడా ఈ ప్రాంతాన్ని విజిట్ చేయండి తప్పకుండా. ఇక్కడ మన ఫ్రెండ్స్ కూడా ఉంటారు వీళ్ళు అన్నలు. అన్న వెంకటేష్ అన్న మధుకర్. మీరు వచ్చినట్లయితే వెంకటేష్ అన్న మధుకర్ అన్న మీకు ఈ కొండపైకి రావడానికి వెళ్ళిపోస్తారు. వాళ్ళు ఎప్పటికైనా ఉంటారు. ఇక్కడ మనం స్వామివారి పాదాల నుంచి వాటర్ చల్లుకుందాం. మనం కాలు పెట్టకూడదు. జై శ్రీరామ్, జై హనుమాన్. జై శ్రీరామ్, జై హనుమాన్. ఇక్కడ స్వామివారికి సాష్టాంగ నమస్కారం చేసుకుంటారు ఫ్రెండ్స్. జై శ్రీరామ్, జై హనుమాన్.